నేను నిన్న రాత్రే కదా నిన్ను దూరం పెట్టాను, మరి ఇప్పుడు ఎందుకు పట్టుకుంటున్నావు? మన టైం బాగున్నప్పుడు అందరూ పక్కనే ఉంటారు రాఘవ్. కానీ ఒకవేళ మన టైం బాగాలేకపోతే ఒకరు తడబడినా సరే ఒకరిని ఇంకొకరు పట్టుకోవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవటం, ఇవన్నీ కేవలం పెళ్లిలోనే సాధ్యం. విరాజ్ చెప్పు. రేఖ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఇప్పుడే కలవాలి. ఇప్పుడా? అంతా ఓకే కదా? నేను ఆఫీస్కి వస్తున్నాను. రేఖ అంత టైం లేదు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నీకు ఒకటి చూపించాలి. నువ్వు ప్లీజ్ కలువు. నేను మీ ఇంటి బయటకు వస్తున్నాను, నువ్వు బయటికి రా. కానీ నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. రేఖ నేను చెప్పేది విను, నా దగ్గర అంత టైం లేదు. నేను నీకు ఎలా నచ్చ చెప్పాలి? ప్లీజ్ నువ్వు బయటకు వచ్చేసాయి. ధ్రువ్, ఏమైంది ధ్రువ్ నీకు? ధ్రువ్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏమైంది? నువ్వెందుకు ఏం మాట్లాడట్లేదు? ధ్రువ్, టాక్ టు మీ. అరే, నేను ముందు ఎప్పుడు ఇలా చూడలేదు. ప్లీజ్ నాకు చెప్పు, ఏం జరిగింది? ప్లీజ్ నన్ను ఇలా భయపెట్టకు ధ్రువ్. నేను అత్తమ్మని పిలుచుకొస్తాను. మమ్మీని పిలవద్దు. ధ్రువ్, ఏమైంది? ప్లీజ్ ప్లీజ్ నాకు చెప్పు ధ్రువ్, ఏం జరిగింది? నా బాస్కి తెలిసిపోయింది నేను లంచం తీసుకుంటున్నానని. ఆయన నన్ను జైలుకి పంపిస్తున్నారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక మీద మనం ఏం చేసినా సరే దాని మీద మన రాబోయే లైఫ్ మొత్తం డిపెండ్ అయ్యి ఉంటుంది ధ్రువ్. లేదు నుతి, మన లైఫ్లో ఇంకేం మిగలలేదు. ఇది మనం క్రియేట్ చేసింది. ఇదంతా నాశనం అయిపోతుంది. నేను జీవితాంతం జైల్లో ఉంటాను నుతి. నో ధ్రువ్, నువ్వు జైలుకి వెళ్ళట్లేదు. నేను నిన్ను జైలుకి అస్సలు వెళ్ళనివ్వను. వేరే ఏ దారి మిగలలేదు నుతి. అక్క, నేను అక్కతో మాట్లాడతాను. అస్సలు మీ అక్క నీకు అస్సలు హెల్ప్ చేయరు. నిజానికి తను నిన్ను జైలుకి పంపిస్తారు. కానీ నేనేం చేయను నతి. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. నువ్వు పారిపో. ఏంటి? నువ్వెక్కడికైనా వెళ్ళి దాక్కో ధ్రువ్. ఉనితి, ఇలా చేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా నేను నేరం చేశానని. ధ్రువ్, నువ్వు ఆల్రెడీ ఒక నేరస్తుడివే. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రయత్నం ఒకటే, ఎలా అయినా ఏదో ఒకటి చేసి పోలీసులు నిన్ను అరెస్ట్ చేయకుండా చూడాలి. ఉనితి, కానీ ఎక్కడికైనా వెళ్తాను. నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది ధ్రువ్. నువ్వు అక్కడ చాలా సేఫ్ గా ఉంటావు. నీకేం కాదు ధ్రువ్. నేనంతా సెట్ చేసేస్తాను. దివ్య వదినా, నేను అర్జెంట్గా ఒక చోటికి వెళ్ళాలి. మీరు ప్లీజ్ ఒక పని చేస్తారా? నేను బ్రేక్ఫాస్ట్ మొత్తం రెడీ చేసేసాను. జస్ట్ రాఘవ్ కోసం ఈ ఇడ్లీ స్టీమ్ చేయాలంతే. ప్లీజ్ మీరు చేస్తారా? బ్యాటర్ కూడా రెడీగా ఉంది. ఏంటి? నో తల్లి, ఈ ఫుడ్ అది చేయడం నా వర్క్ కాదు. నేను జస్ట్ ఫేస్ ప్యాక్ కోసం ఐస్ తీసుకెళ్ళడానికి వచ్చాను. అసలైన ఈ రోజు నా కిచెన్ డే కాదు, ఈ రోజు నా రిలాక్సింగ్ డే. నేను రిలాక్స్ అవుతాను. మిస్ మేడోనా, ఇది చాలా తప్పు. నీకు కనిపించట్లేదా? రేఖ చాలా కంగారులో ఉంది. తను ఎక్కడికో వెళ్లాలని చాలా హడావిడి పడుతోంది. అమ్మ రేఖ, నువ్వేం దిగులు పడకు. రాఘవ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళడు. మిస్ మేడోనా ఈ ఇంటి కోడలిగా తన బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని గారు. థ్యాంక్ యూ దివ్య వదినా. నేను వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగే పిన్ని గారు. సరే, నేను ఇంటర్నెట్లో చూసి ఇడ్లీ చేయడం నేర్చుకుంటాను. ఏం అవసరం లేదు. కానీ అత్తయ్య గారు, రాఘవ్ ఆకలితో ఉంటారా ఏంటి? రాఘవ కంపెనీ కారణంగానే వేల మంది అన్నం తింటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? ఒక్కరోజు ఇంటి నుంచి బాక్స్ వెళ్ళకపోతే రాఘవ ఆకలితో ఉండిపోతాడా? లేదు, అసలు ఉండరు. కానీ అత్తయ్య గారు, రేఖకి రాఘవ్ బ్రోకి మధ్యలో లవ్కి బదులు వారే నడుస్తుంది. అయినా సరే రాఘవ్ బ్రో కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ తన వర్క్ ఇస్తుందా? ఇది కరెక్ట్ కాదు కదా. దీని గురించి నిర్ణయాలన్నీ మనం రాఘవనే తీసుకొనిద్దాం. విరాజ్, ఏమైంది? ఏదో చెప్పాలన్నా. రేఖ, నేను నీకొకటి చూపించాలి. ఇది నీకెక్కడ దొరికింది? ఇది అది నా ఫ్రెండ్ ఒకడున్నాడు, తను వీడియోగ్రాఫర్.
ధ్రువ్ వాళ్ళ బాస్ తనని పెట్టాడు అది ధ్రువ్ని సీక్రెట్లీ రికార్డ్ చేయడానికి. అండ్ అది పని చేసినందుకు అతనికి పేమెంట్ కూడా ఇస్తున్నారు. నేను అతి కష్టం మీద తన దగ్గర వీడియో తీసుకున్నాను రేఖ. లేదు, ఇది ఇది నా ధ్రువ అయ్యే ఛాన్సే లేదు. ఇది నా ధ్రువ్ ఇలా లంచం తీసుకుని నీచమైన పని అస్సలు చేయలేడు. ఇది ధ్రువ్ కాదు విరాజ్. అది ఖచ్చితంగా ఏదో పొరపాటు జరుగుంటుంది. బట్ రేఖ నువ్వు ఇది చూడు, వీడియోలో చాలా క్లియర్గా ఉంది ధ్రువ్ డబ్బులు తీసుకోవడం. నీకు తెలుసా, నాకు ఇంకోటి కూడా తెలిసింది. కొన్ని రోజుల క్రితం మీ ఇంట్లో పోలీస్ రైడ్ కూడా జరిగిందంట. ఏంటి? అవును. లేదు, ఒకవేళ అలాంటిది ఏదైనా జరుగుంటే అమ్మగానే ఇంకెవరైనా నాతో చెప్పేవారు కదా. రేఖ, ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఉండట్లేదు. అండ్ నీ పేరు చాలా పెద్ద కుటుంబంతో ముడిపడి ఉంది. బహుశా అందుకే వాళ్ళు నీకేం చెప్పలేదేమో, ఇవన్నీ నీ దగ్గర దాచారేమో. లేదు విరాజ్, నేను ధ్రువ్తో మాట్లాడేంత వరకు నేను అస్సలు నమ్మలేను. ధ్రువ్ ఇలాంటి పని ఏదైనా చేశాడంటే. నేను ఇప్పుడే ధ్రువ్కి ఫోన్ చేస్తాను. ఉన్నతి అక్క మాట మాటకి కాల్ చేస్తాను. నేను లిఫ్ట్ చేయనా? జైలుకి వెళ్ళాలంటే లిఫ్ట్ చేయి. ధ్రువ్ కాల్ లిఫ్ట్ చేయి. నువ్వు లంచం తీసుకుంటున్నావని తనకి తెలిస్తే అప్పుడు తను ఏం చేస్తాడో నీకు తెలియదు ధ్రువ్. ఇదిగో, ఇందులో నీకు కావాల్సిన సామాన్లన్నీ పెట్టాను. ఇక నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నీకు ఒక అడ్రస్ ఇచ్చాను కదా, నువ్వు అక్కడికి వెళ్ళు. అండ్ కొన్ని రోజుల వరకు నువ్వు అక్కడి నుంచి అస్సలు బయటికి రాకు ధ్రువ్. నువ్వెక్కడున్నావు అనే సంగతి ఎవరికి చెప్పకు. ఎవరికి చెప్పకు అంటే ఎవరికి వద్దు అని. సరే. నువ్వు జాగ్రత్తగా ఉండు ధ్రువ్. ధ్రువ్ ప్లీజ్ నా ఫోన్ లిఫ్ట్ చేయి. నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అరే వా అమ్మా, నువ్వు చాలా రిచ్ అయిపోయావు. నేను ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది నువ్వు ఇలా సక్సెస్ అవుతున్నందుకు. ఇదంతా నేను మీకు కూడా చెప్పగలిగితే బాగుండు రాఘవ్. ఇప్పుడు నిజంగా మీ తోడు లేని లోటు నాకు బాగా తెలుస్తుంది. సారీ రాఘవ్ బ్రో, మీ బ్రేక్ఫాస్ట్ ఇంకా రెడీ అవ్వలేదు. ఎందుకలాగా? నాకు ఆల్రెడీ మీటింగ్కి లేట్ అయిపోయింది దివ్య. రాఘవ, ఇందులో మిస్ మెడోనా తప్పేం లేదు. ఇదిగో మాకిప్పుడే తెలిసింది రేఖ నీ కోసం టిఫిన్ ఏం చేసి వెళ్ళలేదని. తను అసలు ఏమి చెప్పకుండా వెళ్ళిపోయింది. నేను ఆపి అడిగాను, రాఘవ్ కోసం టిఫిన్ ఏమైనా చేసావా అని. నాతో చెప్పింది, మీరే చూసుకోండి, నేను తొందరగా ఒక దగ్గరికి వెళ్ళాలి అంది. కానీ అత్తయ్య గారు, ఏదైనా కానివ్వండి, మిస్టేక్ అయితే మంది. రేఖ తన మంగళసూత్రమే తీసేసింది. మరి మనం ఎలా అనుకోగలము తను రాఘవ్ బ్రో కోసం వైట్ డ్యూటీ చేస్తుందని? మిస్ మెడోనా,